and you are watching YouTube channel Solve Math with Sir. ఈ రోజు వీడియోలో ట్రిగోనోమెట్రీ లాస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుందాం. సో అందులో ఫస్ట్ ప్రాబ్లమ్స్ నేర్చుకునే ముందరగా మనం చేయబోయేటువంటి విషయం ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించినటువంటి ఫార్ములాస్ని ఒకసారి మళ్ళీ మనం సింపుల్గా బ్రీఫ్గా గుర్తు చేసుకుందాం. సో ఫస్ట్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ ఈజ్ cos square theta plus sin square theta is equal to 1. So cos square theta plus sin square theta is equal to 1 లో మనం sin square theta ని ట్రాన్స్పోజ్ చేసినట్టయితే cos square theta is equal to 1 minus sin square theta. సో ఈ ఫార్ములాని మనం ఫ్యాక్టరైజేషన్ చేయడం ట్రై చేద్దాం. సో cos square theta లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచేద్దాం. నెక్స్ట్ 1 minus sin square theta. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే దాన్ని మనం 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. కాబట్టి అప్పుడు అది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంటుంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ 1 అండ్ బి వాల్యూ సైన్ థీటా. కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా అవుతుంది. ఇది మనకి ఫస్ట్ ఐడెంటిటీ నుంచి వచ్చేటువంటి టూ రిజల్ట్స్. నెక్స్ట్ ఇదే ఐడెంటిటీ నుంచి సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే మరలా ఇంకో రెండు ఐడెంటిటీస్ వస్తాయి. సో అవేంటంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అలాగే సేమ్ ఇందాకటి ప్రాసెస్ మళ్ళీ మనం ఫాలో అయితే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సో ఇది మనకి ఫస్ట్ ఐడెంటిటీ నుంచి మనం నేర్చుకున్నటువంటి విషయాలు. ఇలాగే సెకండ్ ఐడెంటిటీ గురించి చూద్దాం మనం. సో సెకండ్ ఐడెంటిటీ ఈజ్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ థీటా. సో 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ థీటాలో మనం ఏం చేద్దామంటే 1ని ట్రాన్స్పోజ్ చేద్దాం. సో 1 ట్రాన్స్పోజ్ చేస్తే మనకు వచ్చేటువంటిది tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఈసారి 1 ఇక్కడ ఉంచేసి tan స్క్వేర్ థీటాని ట్రాన్స్పోజ్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుందంటే సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అయితే ఇక్కడ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అనేది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది వన్స్ అగైన్. కాబట్టి దీన్ని మరలా మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో రాయొచ్చు. సో అప్పుడు ఏమొస్తుందంటే సెకండ్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సెకండ్ థీటా మైనస్ tan థీటా అని వస్తుంది. ఓకే. అలాగే ఫైనల్లీ థర్డ్ ఐడెంటిటీ 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెకండ్ స్క్వేర్ థీటా. సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెకండ్ స్క్వేర్ థీటాలో మనం సేమ్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ థీటా ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా మనం ఇక్కడ ఫాలో అయినట్టయితే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 వస్తుంది. అలాగే కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. వన్స్ అగైన్ మళ్ళీ మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేసినట్టయితే కొసెకండ్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసెకండ్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో సెకండ్ ఐడెంటిటీ అండ్ థర్డ్ ఐడెంటిటీని మీరు జాగ్రత్తగా వాటి ఫైనల్ రిజల్ట్స్ని మీరు చూసినట్టయితే సో ప్రొడక్ట్ ఆఫ్ టూ క్వాంటిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏవైనా టూ క్వాంటిటీస్ని ప్రొడక్ట్ చేస్తే అంటే మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ 1 అయిందనుకోండి. సో ఈ టూ క్వాంటిటీస్ని ఏమంటారంటే ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆర్ రెసిప్రోకల్ అని పిలుస్తాం మనం. అంటే దాని అర్థం ఏంటంటే ఒకదాని వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బై బి అనుకోండి. సో సెకండ్ క్వాంటిటీ వాల్యూ బి బై ఏ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సీకెండ్ థీటా ప్లస్ tan థీటా వాల్యూ 3 అనుకుందాం కాసేపు మనం. సో 3 మీన్స్ 3/1. అప్పుడు సీకెండ్ థీటా మైనస్ tan థీటా వాల్యూ 1/3 అవుతుంది. సో ఇలాగా ఈ ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అవుతాయి. దట్ మీన్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతాయి అన్నమాట. ఇవి బ్రీఫ్గా మనం ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు. ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. మనం ఎక్సర్సైజ్లో ఉన్నట్టయితే మనం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని కొద్దిగా క్లాసిఫై చేసుకుని అందులో ఈజీ అయినటువంటి ప్రాబ్లమ్స్ దట్ మీన్స్ స్టార్టింగ్ మనం సింపుల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా డిఫికల్ట్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ గురించి చర్చించుకుందాం, మనం నేర్చుకుందాం. కాబట్టి అందులో మనకి ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏంటంటే మనం చెప్పుకోబోయేది ఎక్సర్సైజ్లో ఫిఫ్త్ ప్రాబ్లం 1/cos థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan థీటా ఇంటూ సైన్ థీటా అని ప్రూవ్ చేయాలి మనం. సో 1/cos థీటా మైనస్ కాస్ థీటా. సో ఎల్సిఎం తీసుకుంటాం, కాస్ థీటా అవుతుంది. కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఏమవుతుంది? సో ఫస్ట్ ఐడెంటిటీ రిజల్ట్స్ మీరు చూసినట్టయితే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ థీటా. కాబట్టి న్యూమరేటర్ మనం సైన్ స్క్వేర్ థీటా వేసుకుంటాం.
బై డినామినేటర్లో కాస్ థీటా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి మళ్ళీ మనం ఆన్సర్ చూసుకుందాం. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? సైన్ థీటా ఇంటూ ట్యాన్ థీటా ఆర్ ట్యాన్ థీటా ఇంటూ సైన్ థీటా. సో ఇక్కడ మనకు వచ్చింది సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా వచ్చింది. మనం ఏం చేద్దామంటే సైన్ స్క్వేర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం, మనం విడదీద్దాం, ఫ్యాక్టర్స్గా రాద్దాం. కాబట్టి సైన్ స్క్వేర్ థీటా మనం సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అని రాద్దాం. సో సైన్ థీటా ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా. సో ఇందులో ఒకటి సైన్ థీటా బై కాస్ థీటా అయింది కాబట్టి దాని వాల్యూ ట్యాన్ థీటా అవుతుంది. ఇంకొక సైన్ థీటా ఉంది కాబట్టి ఆన్సర్ ట్యాన్ థీటా ఇంటూ సైన్ థీటా అవుతుంది. సో చూడడానికి చాలా సింపుల్గా ఉండేటువంటి ప్రాబ్లం. ఇలాంటిది ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 8th ప్రాబ్లం. సో 8th ప్రాబ్లంలో మనకి ఇవ్వడం జరిగింది 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. దాన్ని సింప్లిఫై చేయమని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ 2 ఫ్యాక్టర్స్ చూడగానే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంటుంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. కాబట్టి ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అవుతుంది, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ అవుతుంది. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ లాస్ట్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ మనకి తెలుసు, కొసీకెంట్ స్క్వేర్ థీటా అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ అవుతుందంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ థీటా అవుతుంది. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? సో ఫ్రమ్ ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ థీటా. సో రెండింటిలో ఉన్నటువంటి స్క్వేర్ని కామన్ స్క్వేర్గా రాద్దాం మనం. సో సైన్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా హోల్ స్క్వేర్ అని రాస్తాం. కాబట్టి సైన్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా వాల్యూ 1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది కూడా సింపుల్గా ఫస్ట్ ఐడెంటిటీ అలాగే మనకి లాస్ట్ ఐడెంటిటీ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్, ఈ 2 ఐడెంటిటీస్ని బేస్ చేసుకున్నటువంటి ఒక సింపుల్ ప్రాబ్లం ఇది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 6th ప్రాబ్లం. సో సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. దీన్ని కూడా సింప్లిఫై చేయమని అడగడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సీకెంట్ ఏ తోటి 1 మైనస్ సైన్ ఏలో ఉన్న టర్మ్స్ని మనం మల్టిప్లై చేద్దాం. సో సీకెంట్ ఏ ఇంటూ 1 సీకెంట్ ఏ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ. సో సైన్ ఏ సీకెంట్ ఏ రాద్దాం ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. సో లాస్ట్ దాన్ని మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ దాన్ని చూడండి మీరు, సీకెంట్ ఏ ఫస్ట్ టర్మ్ మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ. ఇందులో మనం సీకెంట్ ఏం చేద్దామంటే సీకెంట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్, దట్ మీన్స్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా అని రాసుకోవచ్చు. కాబట్టి సీకెంట్ ఏ ప్లేస్లో మనం ఏం చేద్దామంటే 1 బై కాస్ ఏ రాద్దాం. అప్పుడు ఏమవుతుందంటే సైన్ ఇంటూ 1 సైన్ అవుతుంది. సో సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. సో నెక్స్ట్ స్టెప్ చూసినట్టయితే సీకెంట్ ఏ ప్లస్ సీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ వాల్యూ ట్యాన్ ఏ అవుతుంది. మీకు ట్యాన్ గురించి చెప్పినప్పుడు ఒక ఫార్ములా చెప్పడం జరిగింది, ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్. ఈ ఫార్ములా చాలాసార్లు మనకు ఉపయోగపడుతుంది, చాలా ప్రూఫ్లో ఉపయోగపడుతుందని చెప్పాం మనం. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే సీకెంట్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అవుతుంది. సో సీకెంట్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ రూపంలో ఉంది మనకి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. కాబట్టి దీని రిజల్ట్ మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ. సో సెకండ్ ఐడెంటిటీ నుంచి చూసినట్టయితే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ వాల్యూ 1 అవుతుంది. కాబట్టి ఈ టోటల్ ప్రాబ్లం మనం సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ 1 అనమాట. సో ఇది కూడా మీరు చూస్తే ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్, అలాగే సెకండ్ ఐడెంటిటీ మీద బేస్ అయినటువంటి ప్రాబ్లం ఇది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఆ ప్రాబ్లం చూడడానికి కొద్దిగా డిఫికల్ట్గా కనిపిస్తుంది మనకి. చిన్న మనం చేంజెస్ చేసుకుని వాటిని చేస్తే ఆ ప్రాబ్లం మనకి ఈజీగా సాల్వ్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం చూసేద్దాం మరి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లంలో చూస్తున్నాం మనం. సో ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఇచ్చింది 1 ప్లస్ ట్యాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా, అలాగే 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసీకెంట్ థీటా. సో ఇందులో మనకి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ చూద్దాం మనం. 1 ప్లస్ ట్యాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా. సో ట్యాన్ థీటాని మనం సైన్ బై కాస్ అని రాయొచ్చు, అలాగే సీకెంట్ థీటాని 1 బై కాస్ అని రాయొచ్చు. కాబట్టి ఫస్ట్ టర్మ్ని మనం ఇలా రాసుకుందాం. సో 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ఆర్ సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ 1 బై కాస్ థీటా. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ని రాసుకున్నాం మనం. ఇలాగే సెకండ్ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ కూడా మళ్ళీ మనం విడదీద్దాం. సో అప్పుడేమొస్తుంది మనకి, సో 1 ప్లస్ కాట్ థీటా మీన్స్ కాస్ థీటా బై సైన్ థీటా, అలాగే కొసీకెంట్ మీన్స్ 1 బై సైన్ థీటా. కాబట్టి సెకండ్ బ్రాకెట్లో ఉన్నటువంటి టర్మ్స్ మనం రాసుకుందామంటే 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా మైనస్
1 by sin theta. ఫస్ట్ బ్రాకెట్ని సింప్లిఫై చేద్దాం మనం. సో అందులో కాస్ ద ఎల్సిఎం అవుతుంది. సో కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా అవుతుంది. ప్లస్ ఇక మిగిలిన 2 టర్మ్స్ తీసుకున్నప్పుడు రెండింటికి ఒక కామన్ డినామినేటర్ ఉంది, అదే కాస్ థీటా. కాబట్టి ఆ రెండింటిని మనం సింపుల్గా సైన్ థీటా ప్లస్ 1 అని రాసుకోవచ్చు. కాబట్టి టోటల్గా మనకి న్యూమరేటర్లో ఉండే టర్మ్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 వస్తుంది బై కాస్ థీటా. ఇది ఫస్ట్ బ్రాకెట్లో మనకు వచ్చేటువంటి సింప్లిఫికేషన్. సో నెక్స్ట్ బ్రాకెట్ చూద్దాం. మనం నెక్స్ట్ బ్రాకెట్ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుదాం. సేమ్ ప్రొసీజర్ ఫాలో అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం సైన్ థీటా అవుతుంది. కాబట్టి సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా అవుతుంది. ప్లస్ నెక్స్ట్ 2 టర్మ్స్కి కామన్ డినామినేటర్ ఉంది కాబట్టి సో వాటిపైన ఉన్నట్టు న్యూమరేటర్ని మనం యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు. కాబట్టి కాస్ థీటా మైనస్ 1 అవుతుంది. కాబట్టి సెకండ్ బ్రాకెట్లో న్యూమరేటర్లో ఉండేది ఏమంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1 వచ్చింది బై సైన్ థీటా. సో 2 బ్రాకెట్స్లో ఉన్నటువంటి న్యూమరేటర్స్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఫస్ట్ 2 టర్మ్స్ చూడండి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న ఫస్ట్ 2 టర్మ్స్, సెకండ్ బ్రాకెట్లో ఉన్నటువంటి ఫస్ట్ 2 టర్మ్స్ చూడండి. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. సో రెండింటిని మనం ఒకే టర్మ్గా భావిద్దాం మనం. సో ఆ రెండింటిని మనం కాసేపు బ్రాకెట్ వేసుకున్నట్టయితే లేదా ఆ రెండింటిని మనం ఏ అనుకుందాం. సో కాస్ థీటా ప్లస్ సైన్ థీటా మీన్స్ ఏ. అలాగే ప్లస్ 1 ఉంది ఫస్ట్ బ్రాకెట్లో, సెకండ్ బ్రాకెట్లో మైనస్ 1 ఉంది. సో ఇక్కడ 1ని మనం బి అనుకున్నాం. కాబట్టి ఇది ఏ ఫామ్లో వస్తుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది న్యూమరేటర్స్ రెండు కూడా. కాబట్టి వీటిని మనం ఎలా రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో రాయొచ్చు. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏ అంటే ఏం చెప్పాను, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా. ఫస్ట్ 2 టర్మ్స్ని కలిపి మనం ఏమనుకున్నాం. కాబట్టి కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై ఇప్పుడు డినామినేటర్ రెండు మల్టిప్లై చేద్దాం, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అవుతుంది. సో నెక్స్ట్ దీని సింప్లిఫికేషన్ నెక్స్ట్ చూద్దాం మనం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనం తెలుస్తుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మనకి ఏముందంటే ఫస్ట్ బ్రాకెట్లో కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab అంటే 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. అది మామూలే, డినామినేటర్ అటువంటిది ఏం మారదు. సో న్యూమరేటర్ మీరు చూసినట్టయితే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 అవుతుంది. సో 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1. సో 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్లో. మనకి మిగిలిపోయేటువంటిది న్యూమరేటర్లో 2 ఇంటూ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో కాస్ థీటా సైన్ థీటా రెండు క్యాన్సిల్ అవుతాయి. మనకి మిగిలే ఆన్సర్ 2. కాబట్టి టోటల్గా మనకి ఫస్ట్ ప్రాబ్లంలో ఇస్తే ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ 2 అనమాట. సో ఇవి లాస్ట్ ఎక్సర్సైజ్లో 2 మార్క్స్కి వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. సో మిగిలిన ప్రాబ్లమ్స్ ఇంకా సింపుల్గా ఉంటాయి. సో వాటిని మీరు తర్వాత సాల్వ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రిగ్నామెట్రీ లాస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వాటిని నేర్చుకుందాం. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.